వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, రిగార్డింగ్ ద కాన్సెప్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇది తెలంగాణ 2016 పేపర్లో వచ్చిన క్వశ్చన్. ఎస్, తెలంగాణ 2016లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇది ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒకసారి మనం నేర్చుకున్నాము. ఇంటిగ్రల్ 0 to π/4 రూట్ ఓవర్ tan x ప్లస్ రూట్ cot x dx ఉంది కదా. ఇది సమ్వాట్ ఎ లెందీ ప్రాబ్లమ్, బట్ లెట్ us సాల్వ్ దట్. రూట్ tan xని ఎట్లా రాయొచ్చు అంటే, నేను రూట్ ఆఫ్ sin x బై cos x అని రాస్తాను. ఓకే, ప్లస్ రూట్ cot x అంటే ఏం రాయొచ్చు అంటే cos x బై sin x అని రాయొచ్చు dx. ఓకే, ఇప్పుడు మనం ఎల్సిఎం చేసామనుకోండి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to π/4 ఏమొస్తుందంటే వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సి రూట్ sin x బై రూట్ cos x, ఇలా కదా ఉంది నాన్న, రైట్. ఇది రూట్ cos x బై రూట్ sin x ఉంది, అవునా, dx. ఇప్పుడు ఎల్సిఎం చేసినప్పుడు ఈ రెండు డినామినేటర్లు ఉంటాయి, ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, అవునా కదా, ఎస్ ఓను. కాబట్టి ఇది ఎట్లా చేయొచ్చు అంటే, సి రూట్ sin x ఇంటూ రూట్ sin x ప్లస్ రూట్ cot x cos x ఇంటూ రూట్ cos x డివైడెడ్ బై రూట్ ఆఫ్ cos x ఇంటూ sin x dx రాయొచ్చు కదా, ఎస్ ఓను. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, మనకి ఆల్రెడీ మనం ఒక ఫార్ములా నేర్చుకుంటాం. ఏంటంటే అది, ఇఫ్ ఐ కుడ్ సే, సి ఫ్రెండ్స్, హియర్ రూట్ 2తో నేను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను డినామినేటర్ని. హియర్ రూట్ 2 డివైడెడ్ బై రూట్ 2 ఇలా చేయొచ్చు కదా, ఎందుకంటే ఈ రూట్ 2 లోపల తీసుకెళ్ళచ్చు. అప్పుడు రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి అవుతుంది కదా. సో రూట్ ఆఫ్, ఇక్కడ నాకు ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ cos x హోల్ డివైడెడ్ బై, ఈ రూట్ 2 అనేది పైకి వెళ్ళిపోతుంది, అంటే పైకి వెళ్ళిందని నేను బయట రాసేస్తాను. ఈ రూట్ 2 అనేది ఈ రూట్ 2 లోపలే ఉంటుంది, రూట్ ఓవర్ 2 sin x cos x రాయొచ్చు కదా. సో 2 sin x cos x అంటే sin 2x, ఎస్ ఓ నో. సో రూట్ 2 ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ cos x హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ sin 2x dx, ఎస్ ఓ నో, రైట్. సో sin 2x అని రాసే కన్నా ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ సాల్వ్ చేయడానికి ఏమైనా కుదురుతుందా? బెటర్ నాట్ రైట్ లైక్ దిస్. sin 2x అని రాయకుండా దీన్ని కొంచెం మనం మాడిఫై చేద్దాం. ఎట్లా అంటే, సి ఫ్రెండ్స్, a మైనస్ b హోల్ స్క్వేర్ ఉందనుకోండి, ఎలా రాయొచ్చు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని రాస్తారు జనరల్గా. సో 2ab ఫార్మాట్ కావాలి అంటే 2ab ఎడ తీసుకురండి, 2ab ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్, అంతేనా, రైట్. ఇప్పుడు 2 sin x cos x, 2 sin x cos x అంటే ఏంటి, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అని పడుతుంది, అవునా. దిస్ వాల్యూ విల్ బి నథింగ్ బట్ 1 హియర్, అవునా కదా. సో రూట్ ఆఫ్ 1 మైనస్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ వస్తుంది, అవునా. sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ వస్తుంది, ఎస్ అవును. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లిజన్ కేర్ఫుల్లీ. సో నౌ ఐ విల్ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో నేను ఏది తీసుకుంటానంటే, పుట్ sin x మైనస్ cos x ఈక్వల్స్ టు t అనుకుంటాను. సో d/x ఆఫ్ sin x ఈజ్ cos x మైనస్ d/x ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x, రైట్, ఇంటూ dx ఈక్వల్స్ టు dt, అవునా. సో cos x ప్లస్ sin x ఇంటూ dx ఈక్వల్స్ టు dt, అవునా, రైట్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, రూట్ 2 ఇంటిగ్రల్ 0 to π/4, అవునా. సో ఐ కెన్ యూజ్ sin x ప్లస్ cos x dx అంటే ఇక్కడ dt వచ్చింది కదా. సో dt డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ sin x ప్లస్ cos x, sin x మైనస్ cos x అంటే t కదా, సో t స్క్వేర్, అంతేనా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందన్న, రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/4 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ t స్క్వేర్. ఇంటిగ్రల్ 1 బై రూట్ t స్క్వేర్ అంటే sin ఇన్వర్స్ t కదా, రాసేయచ్చా డైరెక్ట్గా, ఎస్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, sin ఇన్వర్స్ t 0 to π/4, అవునా. అవును, మనం వీ నీడ్ టు చేంజ్ ద లిమిట్స్ కదా, అవునా కదా. I forgot to change the limits. When we are using the substitution method, we need to change the limits. So upper limit enta, అప్పర్ లిమిట్ ఎంత, π/4 కాబట్టి sin x మైనస్ cos x ఈక్వల్ టు t కదా.
అంటే సైన్ పై బై 4 మైనస్ కాస్ పై బై 4 ఎంత ఈక్వల్స్ టు టీ. సైన్ పై బై 4 ఈజ్ 1/√2, 1/√2 మైనస్ 1/√2, కాస్ పై బై 4 కూడా మళ్ళీ 1/√2నే ఈజ్ టీ. అంటే టీ ఈక్వల్స్ టు 0. వాట్ ఈజ్ లోవర్ లిమిట్? లోవర్ లిమిట్ అంటే సైన్స్ లోవర్ లిమిట్ ఈజ్ 0 కాబట్టి సైన్ 0 మైనస్ కాస్ 0 ఈక్వల్స్ టు టీ. సైన్ 0 మైనస్ కాస్ 0 అంటే సైన్ 0 వాల్యూ ఈజ్ 0, కాస్ 0 వాల్యూ ఈజ్ -1 అంతేనా? సో టీ విల్ బి -1. సో -1 to 0 ఆర్ ద లిమిట్స్. ఎస్ ఆర్ నో? సరే, సో లిమిట్స్ విల్ బి -1 to 0. ఓకే, సో ఇంటిగ్రల్ -1 to 0, అవునా? -1 to 0, దిస్ విల్ బి √2 హియర్. సో √2 ఇంటిగ్రల్ -1 to 0 sin x plus cos x into dx అంటే dt వస్తుంది బై √1 minus t², అంతేనా? సో ఇంటి √2 ఇంటి ఇంటిగ్రల్ -1 to 0 dt by 1/√1 minus t² అంటే ఇది సైన్ ఇన్వర్స్ టీ ఫార్ములా. కాబట్టి సైన్ ఇన్వర్స్ టీ -1 to 0, సో √2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 0 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1, అవునా కదా? సో √2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 0 అంటే 0. ఇప్పుడు ఈ మైనస్ బయటకు వచ్చేసింది కదా, ఎస్ ఆర్ నో? లేదంటే సైన్ ఆఫ్ -90 ఈజ్, లేదా రాసుకోవచ్చు. సో దిస్ బికమ్స్ -π/2, అవునా కదా? ఈ మైనస్ బయటకు వచ్చేసింది అనుకోండి, ప్లస్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ 1 ఎంత? సైన్ ఇన్వర్స్ 1 అంటే సైన్ π/2 దగ్గర 1 అవుతుంది, అంటే √2 0 ప్లస్ π/2, అవునా కదా? సో √2 ఇంటూ π/2, వాట్ ఐ విల్ బి గెటింగ్? π/√2 వస్తుంది, అంతేనా? √2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ఆప్షన్ ఏ, π/√2 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ తెలంగాణ 2016 పేపర్లో ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. రైట్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇది కూడా తెలంగాణ 2016లోనే వచ్చిన క్వశ్చన్ అన్న. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి చూద్దాం. సేమ్ ప్రాసెస్, ఇందాక ప్రొసీజర్లోనే ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/4 sin x plus cos x by 7 plus 9 sin 2x అన్నాడు కదా. ఇక్కడ sin 2x కనిపిస్తుంది, ఇందాకే మనం నేర్చుకున్నాం. sin 2x అంటే ఇది ఎట్లా రాయొచ్చు? sin 2x హౌ కెన్ ఐ రైట్? 1 మైనస్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, అవునా? ఇదే కదా మనం ఇందాక నేర్చుకున్నాం. సో ఓన్లీ దట్ పర్టికులర్ థింగ్నే ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో ఏమొస్తుంది అప్పుడు? ఇంటిగ్రల్ 0 to π/4 sin x plus cos x whole divided by 7 plus 9 into 1 minus sin x minus cos x whole square, దీనికి స్క్వేర్ వస్తుంది, అంతే కదా? సరే, ఇప్పుడు నేను మళ్ళీ sin x minus cos xని t అనుకోండి, t అనుకుందాం. sin x minus cos xని మనం t అనుకుందాం, లెట్. ఓకే, సో sin x అంటే cos xకి మళ్ళీ మైనస్ sin x వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, cos x ప్లస్ sin x dx ఈక్వల్స్ టు dt, రైట్? సో sin x ప్లస్ cos x dx, దిస్ వాల్యూ బికమ్స్ dt, అవునా కదా? సో dt సబ్స్టిట్యూషన్ ఇంటిగ్రల్ 0 to π/4 dt డివైడెడ్ బై 7 ప్లస్ 9 ఇంటూ 1 మైనస్ t², అంతేనా? sin x మైనస్ cos x ప్లస్ t కదా, రైట్? సో ఇది కొంచెం మనం సాల్వ్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 0 to π/4 1 by 7 plus 9 minus 9t² dt, రైట్? సో ఇంటిగ్రల్ 0 to π/4 16 minus 9t² వస్తుంది, అవునా? సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ 0 to π/4 1 by 4² minus 3t whole square, రైట్? సో ఇప్పుడు చూస్తే మనకి ఇది ఏ ఫార్మాట్లో కనిపిస్తుంది? ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² ఫార్మాట్లో కనిపిస్తుంది, అవునా కదా? దాని పర్టికులర్ ఫార్ములా ఏంటి? 1/2a log mod a plus x by a minus x, అవునా కదా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 1/2a log modulus a plus x divided by a minus x plus c, రైట్? ఇదే కదా ఫార్ములా. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది నాన్న? 4 ఉంది. ఎక్స్ ప్లస్లో 3t ఉంది, మళ్ళీ దీనికి డెరివేటివ్ చేసి కింద వేయాలి, అది మాత్రం కంపల్సరీ, రైట్? సో 1/2 into 4 log, మర్చిపోయాను నేను మళ్ళీ మర్చిపోయాను. వాట్ వీ నీడ్ టు డూ, ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసామో అప్పుడు ఖచ్చితంగా లిమిట్స్ చేంజ్ చేయాలి కదా. లిమిట్స్ అప్పుడు ఎలా చేంజ్ అవుతాయి? ఇట్స్ నాట్ 0 to π/4, ఇట్ ఈస్ ఫ్రమ్
వీ నీడ్ టు చేంజ్ కదా లిమిట్స్ని, రైట్. సో అప్పుడు ఏమొస్తాయి నాన్న, సి 0 to π/4 అన్నప్పుడు ఏమొస్తాయి, అప్పర్ లిమిట్ చూడండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే π/4 సబ్స్టిట్యూట్ చేయాలి. sin π/4 ఎంత, sin π/4 ఈజ్ 1/√2, దిస్ ఇస్ ఆల్సో 1/√2. సో 1 - 1 ఈజ్ 0. సో లోవర్ లిమిట్ ఏమవుతుంది, 0, sin 0 ఈజ్ 0, cos 0 ఈజ్ 1, -1 అవుతుంది. లోవర్ లిమిట్ ఈజ్ -1. కాబట్టి -1 to 0, -1 to 0. ఇది మాత్రం మీరు మర్చిపోకండి, లిమిట్స్ చేంజ్ చేయడం. ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసామో లిమిట్స్ అనేవి చేంజ్ చేయాలి, రైట్. సో ఇప్పుడు లాగ్ మాడ్యులస్ a + x కదా, 4 + 3x, 4 + 3t డివైడెడ్ బై 4 - 3t, రైట్. వాట్ ఆర్ ద లిమిట్స్, తర్వాత ఏం చేయాలి, డివైడెడ్ బై 3tకి డెరివేటివ్ ఎంత, 3tకి డెరివేటివ్ వచ్చేసి 3, కాబట్టి డెరివేటివ్ని 3 కింద వేసుకోవాలి. సరే చేసాం కదా. ఇప్పుడు దీని యొక్క లిమిట్స్ ఏంటి, t యొక్క లిమిట్స్ -1 to 0, రైట్. సో 4 2 8, 8 3 24, కాబట్టి 1/24 log modulus 4 + 3t డివైడెడ్ బై 4 - 3t -1 to 0, అవునా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, ముందు 0 సబ్స్టిట్యూట్ చేయండి, 1/24 అలాగే వస్తుంది, దాని అస్తమానం చేయక్కర్లేదు, బ్రాకెట్ పెట్టుకోండి. సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ బికమ్ 0, దిస్ బికమ్ 0, 4/4 వస్తుంది. సో 4/4 అంటే 1 కదా, కాబట్టి log 1 మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మైనస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 3 - 3, 4 - 3 ఎంత, 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 4 + 3 ఎంత, 7 అవుతుంది అప్పుడు కింద, అవునా కదా. అంటే log 1/7 వస్తుంది. ఎప్పుడైతే -1 సబ్స్టిట్యూట్ చేసామో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు log 1 వచ్చింది, లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు log 1/7 వచ్చింది. సో log 1 వాల్యూ ఆల్వేస్ 0. సో 1/24 ఇంటూ 0 మైనస్ log a/b అంటే log a మైనస్ log b అని రాయొచ్చు కదా మళ్ళీ, లేదా 7గా మార్చినప్పుడు log 1/7కు ముందు మైనస్ ఉంది, దీన్ని -log 7గా రాయొచ్చు కదా. log 1/7ని log 7గా మార్చాలంటే ముందు మైనస్ పెట్టుకోవాలి కదా, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ అగైన్స్ ప్లస్, కాబట్టి ఇంటూ log 7 వస్తుంది. ఆన్సర్ ఈజ్ log 7 డివైడెడ్ బై 24. విచ్ ఆప్షన్, log 7 డివైడెడ్ బై 24, ఆప్షన్ డి. అర్థమైందా. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అన్న, ప్లీజ్ నోట్. ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ మనకి 2 times వచ్చింది ఒకే ఇయర్లో ఒకే పేపర్లో, sin 2xని వీడు ఈ విధంగా మార్చాడు. అర్థమైందా, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. So this particular question is from the ఆంధ్ర పేపర్, ఐ థింక్ ఎస్, ఆంధ్ర 2016 పేపర్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఇంటిగ్రల్ -π/4 to π/4 x + π/4/2 - cos 2x dx ఉంది. ఇది కొంచెం స్టార్టింగ్ స్టెప్ కొంచెం ట్రికీగా ఉండేది, ఏంటంటే స్ప్లిట్ చేయాలి అంతే. సో ఇది ఎట్లా అంటే నాన్న, -π/4 to π/4 ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో x/2 - cos 2x dx ప్లస్ ఇంటిగ్రల్ -π/4 to π/4 π/4/2 - cos 2x. న్యూమరేటర్ని స్ప్లిట్ చేయాలంతే, డినామినేటర్ అలాగే వస్తుంది. ఎక్స్కి దీనికి సపరేట్గా స్ప్లిట్ చేసాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. ఎందుకని, దీనిలో -xని సబ్స్టిట్యూట్ చేయండి, ఇది -x అయిపోతుంది, తర్వాత ఇది cos of -θ cos θనే కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. సో -f(x) వస్తుంది, ఇది ఖచ్చితంగా ఆడ్ ఫంక్షన్ అవుతుంది అనమాట. అర్థమైంది. ఎందుకని, ఇది ఇంటిగ్రల్ -a to a ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ దిస్ లిమిట్స్ ఈజ్ నథింగ్ బట్ 0. కాబట్టి మనకి ఈ పర్టికులర్ లిమిట్ మాత్రమే మిగులుతుంది అనమాట. అర్థమైందా. కావాలంటే చెక్ చేసి చూడండి, దిస్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. ఓకే సరే. సో చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్, అప్పుడు ఇది మాత్రమే మిగులుతుంది మనకి, ఇంటిగ్రల్ -π/4 to π/4, రైట్. సో π/4 అనేది బయటకు వచ్చేస్తుంది. సో π/4 బయటకు వచ్చిందన్న 1/2 - cos 2x dx, అవునా. సో cos 2x అంటే ఇన్ కేస్ ఆఫ్ టాన్లో మనం ఎలా రాయొచ్చు, cos 2x అంటే cos 2x హౌ కెన్ ఐ రైట్ 1 - tan²x/1 + tan²x అని రాయొచ్చు కదా. ఎస్ నో. సో ఇప్పుడు మనం π/4 ఇంటిగ్రల్ -π/4 to π/4, how can I write 1/2 minus 1 - tan²x/1 + tan²x, ఓకేనా, ఇంటూ dx, అవునా కదా. ఇక్కడ మనం ఏ సబ్స్టిట్యూషన్ మాత్రం ఏం చేయలేదు కదా, ఇంకా చేయలేదు మనం. సో 1 + tan²x పైకి వెళ్ళిపోతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్, సో π/4, సో ఇంటిగ్రల్ -π/4 to π/4, సో 1 + tan²x whole divided by 2 into 1 + tan²x minus 1 - tan²x dx కదా. సో π/4 ఇంటిగ్రల్ -π/4 to π/4, సో 1 + tan²x అలాగే ఉంది,
డివైడెడ్ బై 2 + 2 tan square x అంతేనా, 2 tan square x minus 1 plus tan square x, right, dx. సో ఇక్కడ ఏమొస్తుందన్నా π/4 ఇంటిగ్రల్ -π/4 to π/4 1 plus tan square x whole divided by 2 tan square x plus tan square x is 3 tan square x, 2 minus 1 is 1, 1 plus 3 tan square x. yes or no, 1 plus tan square x అంటే how can I write secant square x, అవునా కదా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుట్ tan x ఈక్వల్స్ టు t అని తీసుకుంటాను, ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాను. సో పుట్ tan x ఈక్వల్స్ టు t, రైట్. tan x అంటే d/x of tan x, secant square x dx ఈక్వల్స్ టు dt, రైట్. సో ఇంటిగ్రల్ π/4 ముందు మనం లిమిట్స్ చేంజ్ చేయాలి కదా, అది మర్చిపోకండి. సో అప్పర్ లిమిట్ ఎంత, అప్పర్ లిమిట్ ఈజ్ π/4, కాబట్టి tan π/4 ఈజ్ 1 కదా, ఈక్వల్స్ టు t. లోవర్ లిమిట్ ఎంత, లోవర్ లిమిట్ ఈజ్ -π/4, tan -π/4, అప్పుడు ఏమొస్తుంది, tan -π/4 మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఐ థింక్ ఇట్స్ -1 వస్తుంది, ఎస్ అవును. సో tan ఆఫ్ -θ ఈజ్ -tan θ కాబట్టి -1 ఈక్వల్స్ టు t అవుతుంది, రైట్. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందన్న -1 to 1. సో ముందు π/4 ఉంది, ఓకే. సో secant square x dx అంటే dt డివైడెడ్ బై 1 plus t², 1 plus 3t², అవునా. సరే, π/4 అలాగే ఉంచండి, ఇంటిగ్రల్ -1 to 1 ఓకే. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 1/1 plus √3t² అని రాయొచ్చు కదా, దీన్ని రాయచ్చా లేదా, ఎస్. సో 1/a² + x² ఫార్ములా ఏంటి, మనం నేర్చుకున్నాం, ఇంటిగ్రల్ 1/a² + x² అంటే tan 1x, 1/a tan 1x. కాకపోతే ఇక్కడ a ప్లస్లో 1 ఉంది కదా, 1 + x² ఫార్ములా ఎంత, tan 1x. కాబట్టి π/4 tan 1 x ప్లేస్లో √3t ఉంది, మళ్ళీ √3tకి డెరివేటివ్ ఎంత, √3, దీనికి లిమిట్స్ -1 to 1, అంతేనా. √3 బయటకు వచ్చేస్తుంది, π/4 √3. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత, అప్పర్ లిమిట్ ఈజ్ 1, కాబట్టి tan 1 √3 మైనస్ tan 1 ఆఫ్ -√3. సో మైనస్ ముందుకు వచ్చేస్తుంది, నాకేమొస్తుంది అన్నప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ tan 1 ఆఫ్ -√3, కాబట్టి లిజన్ హియర్ tan 1 -√3 కదా. tan 1 -√3 అంటే మైనస్ బయటకు వచ్చేస్తే ప్లస్ అవుతుంది, మళ్ళీ tan 1 √3 వచ్చింది. సో tan 1 √3 ప్లస్ tan 1 √3 ఈజ్ π/4 √3 అంటే 2 tan 1 √3 అవుతుంది, అవునా కదా. లిమిట్ సబ్స్టిట్యూషన్, tan 1 √3 అంటే ఇది π/3 అనే కదా అర్థం, ఎస్, 60 degrees. సో 2 2s క్యాన్సిల్ హియర్, 2 2s 4, కాబట్టి π² డివైడెడ్ బై 2 × 2 3 6 √3, ఇది వచ్చిన ఆన్సర్. సో π² డివైడెడ్ బై 6 √3 is the answer. Which option? π² divided by option D is the answer, right Nana? These are very important models, please note this. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye.